క్రీస్తునందు ప్రియమైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని మహోన్నతమైనటువంటి కృపచేతనే ఈ దినాన్ని మనం చూడగలిగినటువంటి వారుగా ఉన్నాం. అందును బట్టి ఆయనకు మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొలస్సీలకు రాయబడినటువంటి పత్రికను గడిచిన దినాల్లో మనం ధ్యానం చేస్తున్న రీతిగానే ఈ దినం కూడా మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అపోస్తులైనటువంటి పౌలు తాను చెరసాలలో ఉండగా తాను స్థాపించని సంఘానికి, కొలసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని తాను స్థాపించలేదు. ఎపఫ్రా అనేటువంటి తన జతపని వాని ద్వారా ఆ సంఘం స్థాపించబడింది. ఆ సంఘానికి ఒక అపోస్తులుడి వలె బాధ్యత కలిగి ఆ సంఘము అబద్ధ బోధల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తుని నమ్ముకుంటే సరిపోదు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులను అంగీకరించాలని, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయాలని, పలానివి చేయకూడదని, పలానివి చేయాలని, ఈ విధంగా ఆ సంఘంలో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెడుతూ అనేక మంది యూదులు ఉన్నటువంటి పరిస్థితులలో పౌలు వారిని బలపరుస్తూ ఈ మాటలు రాశాడు. అందులో భాగంగా నిన్న మనం విన్నటువంటి సందేశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబద్ధ బోధలు ఎన్నో సంఘాన్ని కుదిపేస్తున్నాయి కాబట్టి క్రీస్తుని వారు ఏ రీతిగా అయితే అంగీకరించారో అంగీకరించినటువంటి రీతిలోనే వారు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారై ఇంకా లోతుగా వేరుపారినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని తెలియజేశాడు. వారిని మరింతగా బలపరుస్తూ 2వ అధ్యాయం 11వ వచనంలో సూటిగా ఈ అబద్ధ బోధకులు తెలియజేస్తున్నటువంటి మాటలను గురించి కొలస్సీ సంఘస్థులకు తెలియజేయవలసిన సంగతులను తాను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సంగతులు ఏంటంటే, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఈ 11వ వచనం సున్నతికి సంబంధించినటువంటి వచనం. అనగా అబ్రహాము కాలములో దేవుడైన యెహోవా తనతో నిబంధన కలిగి ఉండవలసినటువంటి వారు, తన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఏ విధంగా ముందుకు కొనసాగాలో తెలియజేస్తూ తనతో వారు నిబంధన కలిగి ఉన్నారు అనేదానికి గుర్తుగా సున్నతి అనే ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. సున్నతి అనగా పురుషునికి ఉన్నటువంటి గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకోవడం. ఎందుకు ఇది దేవుడు ఏర్పాటు చేశాడు అంటే, ప్రధానమైనటువంటి ఉద్దేశం పవిత్రీకరణ, పరిశుద్ధత కలిగినటువంటి వారై ఉండాలి అనేదే ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే యూదులు తరతరాలుగా చేస్తూ వచ్చినటువంటి తప్పేంటంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యానికి వెనక ఉన్న ఉద్దేశాన్ని వారు మరచిపోయి కేవలం ఆ కార్యాన్ని, ఆ ఆచారాన్ని పట్టుకొని వేలాడినటువంటి వారుగా ఉన్నారు. సున్నతి చేసుకోవడమే ఒక పనిగా పెట్టుకున్నారు, కానీ ఎందుకొరకు సున్నతి చేయాలి, ఎందుకొరకు ఈ సున్నతి అనే క్రమాన్ని మేము ఆచరిస్తున్నాం అనే విషయాన్ని వారు సంపూర్ణంగా మర్చిపోయిన వారుగా ఉన్నారు. వాస్తవానికి ప్రతి యూదుని బాలుడు 8వ దినాన్న సున్నతి పొందుతాడు. అది పొందాలి. అబ్రహాముతో ఆ క్రమం ప్రారంభించబడింది. ఇస్సాకు 8వ దినాన్ని సున్నతి పొందాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా 8వ దినాన సున్నతి పొందినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే వీరు
ఆ క్రమాన్ని ఆచరిస్తూ దానిలో ఉన్నటువంటి అంతరార్థమును విడిచిపెట్టినటువంటి వారై కేవలం ఆ క్రమానికే వారు పరిమితమైన సందర్భంలో అనేకమైన సార్లు దేవుడు తన ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించాడు. మోషే కాలంలోనే మోషే ద్వారా దేవుడు వారిని హెచ్చరించాడు. సున్నతి శరీరానికి సంబంధించింది. శరీరానికి సంబంధించిన సున్నతిని మీరు పొందుతున్నారు, కానీ మీ హృదయము సున్నతి పొందబడటం లేదు. మీ శరీరంలో మీ యొక్క హృదయములకు సున్నతి లేదు గనక సున్నతి పొందని మీ హృదయములు సున్నతి పొందినవై దేవుని ఎదుట ముష్కరులు కాకుండా ఉండండి అని వారిని హెచ్చరించాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి అనే మాటను చదివాం. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు సున్నతి పొందవలసిన అవసరత లేదు. గోప్యాంగ చర్మములు కత్తిరించబడవలసినటువంటి అవసరత లేదు. కొంతమంది ఈ జ్ఞానం లేనటువంటి వారై ఈ యొక్క సున్నతి కార్యక్రమాన్ని అనుసరించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కొంతమంది సేవకులు కూడా ఈ జ్ఞానం లేనటువంటి వారై వారు పాటిస్తూ వారి సంఘానికి అలవర్చేటువంటి వారు కూడా ఉన్నారు. ఆలోచించాలి, ఇది కొలసి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అబద్ధమైనటువంటి బోధ. ఈ బోధను పౌలు సూటిగా ఖండిస్తున్నాడు. క్రీస్తులనే మనము సున్నతి పొందినటువంటి వారంగా ఉన్నాం అనగా, క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన పరిశుద్ధతకు మనము పవిత్రీకరించబడడానికి అవసరమైన ప్రతి దానిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిలువ మరణ పునరుద్ధానములలో నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక శరీరమందు గోప్యాంగ చర్మమును కత్తిరించుకోవడంలో కానీ కత్తిరించుకోకపోవడంలో కానీ ఏ భేదం లేదు. కత్తిరించుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదు, కత్తిరించుకోకపోవడం వల్ల ఒరిగేదేమీ లేదు. సో యూదులుగా ఉన్నవారు దాన్ని పాటించారు, విడిచిపెట్టండి. కానీ అన్ని జనులమైనటువంటి మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు ఉంచినటువంటి విశ్వాసమే మనలను సంపూర్ణంగా రక్షణ మార్గంలోనికి పాపము నుండి పవిత్రీకరించి ముందుకు కొనసాగే విధంగా చేస్తూ ఉన్నది. ఒక విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరత ఇక్కడ ఉన్నది. ఏంటంటే, యూదులు కలిగి ఉన్నటువంటి సున్నతి అది చేతులతో చేయబడేది. క్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి సున్నతి చేతులతో చేయబడేది కాదు. వారికి కలిగినటువంటి సున్నతి శరీరానికి సంబంధించినది, కానీ మనము ఆత్మ సంబంధంగా సున్నతి పొందినటువంటి వారమై ఉన్నాం. వారు శారీరకమైనటువంటి పవిత్రతకు పరిమితమైనటువంటి వారై మరలా పాపము చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి స్థితిలో వారు బ్రతికారు. కానీ యేసుక్రీస్తు ద్వారా సున్నతి పొందినటువంటి మనం యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి పాపముపై అధికారమును కలిగినటువంటి వారమై జీవించేటువంటి సామర్థ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటుండగా 2 ప్రధానమైనటువంటి అన్వయాలు మనం చేసుకోవలసి ఉంది. మొదటిది, నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోయినట్లయితే నీవు పొందవలసినటువంటి సున్నతి ఒకటి ఉంది. అదేంటో తెలుసా? కఠినమైనటువంటి నీ హృదయాన్ని మెత్తన చేసుకొని సాత్వికముతో యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోనికి అంగీకరించడం. ఎన్నోసార్లు ఈ మాటలను వినుంటావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీ జీవితంలోనికి చేర్చుకోమనేటువంటి విన్నపాన్ని అనేకమైన సార్లు అనేకమైన విధానాల్లో నీ యొద్దకు తీసుకుని వచ్చినప్పటికీ బహుశా నువ్వు దాన్ని త్రోసివేస్తూ వచ్చావేమో. ఈరోజు కఠినమైన నీ హృదయము దేవుని సన్నిధిలో కత్తిరించబడినట్లయితే, ఆయన సన్నిధిలో నిన్ను నలగొట్టుకుని సాత్వికముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే నీ పాపములకు సంపూర్ణమైనటువంటి పరిహారము ఆయన కలుగుజేయవాడై ఉన్నాడు. నిత్యరాజ్యానికి వారసుడు నువ్వు అవుతావు. క్రీస్తును అంగీకరించావా? చాలా సంతోషించాల్సినటువంటి విషయం.
క్రీస్తులో వేరుపారిన జీవితాన్ని కలిగినటువంటి వారమై మనము నిత్యము ఆయనతో సహవాసం చేస్తూ ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ పాప సంబంధమైనటువంటి శరీర ఇచ్చలతో కూడినటువంటి స్వభావాన్ని సంపూర్ణంగా మనం విసర్జించి, అంటే దానిని మరలా మనము పోషించకుండా ఆత్మ సంబంధమైనటువంటి స్వభావమును మనలో పెంపొందించుకుంటూ ఆత్మీయమైనటువంటి జీవితంలో మరింతగా బలపరచబడుతూ ప్రభు కొరకు ఈ లోకంలో జీవించేటువంటి వారుగా ఉన్నాం. ఈ యొక్క జీవితం మనకు అవసరమైనది. మన యొక్క ఉద్దేశాలు పవిత్రంగా ఉండాల్సి ఉన్నది. మన మాటలు, క్రియలు, చూపులు, తలంపులు పవిత్రంగా ఉండాల్సి ఉన్నది. మనల్ని పరిశుద్ధపరచుటకు గాను కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆ రక్తము ద్వారా మనకు కలిగినటువంటి పవిత్రతను మనము కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితంలో అవకాశం ఇస్తూ ఆయన తన కార్యమును జరిగిస్తుండగా మనం ఆయనకు సహకరిస్తూ ఈ లోకంలో ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉన్నాం. సో రక్షణ యేసుక్రీస్తులోనే, సున్నతి ఇతర సంబంధమైనటువంటి ఏ ఆచారాలు కూడా మనకు రక్షణ అంగీకరించలేవు. ఒకవేళ నువ్వు క్రీస్తుని అంగీకరించకపోయినట్లయితే ఈరోజే కఠినమైన నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో మెత్తన చేసుకుని ఆయన అంగీకరించు, దీవెన పొందుతావు. క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తివైతే ఆయన నీకు కలిగించినటువంటి రక్షణ బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ పవిత్రతలో ముందుకు కొనసాగుతూ ప్రభువుకు మహిమార్థమై అనేక మందిని ఆయన యొక్క రాజ్యమునకు వారసులుగా చేయడానికై పాటుపడేటువంటి వ్యక్తివిగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఈ దినమంతా దీవించి ఈ ప్రకారంగా మనం జీవించుటకు సహాయం చేయనుగాక. ఆమె సర్వోన్నతుడైన తండ్రి, నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించబో సంపూర్ణమైన రక్షణ కొరకై నీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి జీవితంలో కఠిన హృదయములను ప్రభువ వారు విడిచిపెట్టి నీ యొద్దకు తిరిగి వచ్చేటువంటి వారుగా, నీ యందు విశ్వాసముంచినటువంటి వారై నీ సన్నిధిలో నీ రక్షణను, ఆనందమును అనుభవించేవారుగా చేయండి. నీ యందు విశ్వాసముంచినటువంటి నీ బిడ్డలు వారు ప్రభు సత్యాన్ని గ్రహించి అబద్ధ బోధల నుండి తొలగిపోయి నీ యందు కట్టబడుచు నీ రాజ్యమునకు వారసులవుటకు అవసరమైన పరిశుద్ధతను, ఆత్మ సంబంధమైనటువంటి స్వభావమును వారిలో మరింతగా పెంపొందించుకుంటూ తమతో పాటు అనేక మందిని నీ కొరకు ఈ లోకంలో సిద్ధపరుస్తూ ముందుకు కొనసాగునట్లుగా నీ కృప చూపండి. ఈ దిన వారి యొక్క కార్యక్రమాలన్నిటినీ మీరు సఫలపరచండి. వారికి మీరు తోడయుండి నీ కృపను వారి యొక్క జీవితంలో సమృద్ధిగా అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును అత్యధికంగా దీవించునుగాక. ఆమేన్.